ఉమా నేను మయూర్ కలిసి కాశ్మీర్ వెళ్ళిన ట్రిప్ ఇది లాస్ట్ మంత్. పొద్దున్నే ఇండిగో ఫ్లైట్కి బయలుదేరాం కార్లో. అందమైన సూర్యుడు. డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు శ్రీనగర్కి. సో ఢిల్లీలో దిగి మేము అక్కడ నుంచి శ్రీనగర్ ఇంకో ఫ్లైట్లో వెళ్ళాం. ఇవి ఎయిర్పోర్ట్లో సెల్ఫీలు. పైనుంచి శ్రీనగర్ దగ్గర పడుతుంది. ఆ కొండలు మంచి ప్రదేశాలు. ఇది ఆ ఊరు శ్రీనగర్ అది. అండ్ మా కోసం వెయిట్ చేసిన డ్రైవర్ పర్వేజ్ అని. దారిలో వెళ్తూ మధ్యాహ్నం అయింది. మేము రీచ్ అయ్యేసరికి అల్కా సల్కా అని ఒక మంచి రెస్టారెంట్లో భోంచేసాం. ఇది పహల్గామ్కి వెళ్ళి రూట్లో మంచి పర్వతాలు. దారిలో జమీందార్ స్పైసెస్ అని ఒక మంచి షాప్ ఉంది. ఇక్కడ దొరకని నట్స్ కానీ ఆయిల్స్ కానీ, ఆల్మండ్ ఆయిల్ చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా ప్యూర్ అండ్ ఒరిజినల్ స్టఫ్ అమ్ముతారు ఇక్కడ. మాకు నచ్చి 2 సార్లు వెళ్ళాం. రెండో రోజు కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది ఆన్ ద వేలో, పహల్గామ్కి ఆన్ ద వేలో మంచి సీన్స్ కనపడి ఫొటోస్ తీసుకున్నాం. ఇది మేము దిగిన హోటల్. అండ్ నైట్ బుఫే. ఉమా ఏమేమి ఉందని చెప్పి చెక్ చేస్తుంది. పొద్దునే మా లొకేషన్లో అంటే పహల్గామ్లో 6 degrees విపరీతమైన చలి, వణుకు పుట్టించి చలి. సో సైట్ సీయింగ్కి బయలుదేరాం. ఇది ఆన్ ద వే. చెప్పడం మర్చిపోయాను, శ్రీనగర్లో దిగిన వెంటనే మా ఫోన్స్ పనిచేయలేదు అసలు. ఏంటంటే నాది ఇక్కడ హైదరాబాద్లో మావన్నీ కూడా ప్రీపెయిడ్ కార్డ్స్. అక్కడికి వెళ్తే తెలిసింది ఓన్లీ పోస్ట్ పెయిడ్ కార్డ్స్ ఒకటే పనిచేస్తాయి, ప్రీపెయిడ్ కార్డ్స్ పనిచేయవని. సో కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు కొంచెం డబ్బు ట్రాన్సాక్షన్ల వాటిల్లోనూ కొంచెం ఇబ్బంది పడ్డాం. లక్కీగా కొంత అమౌంట్ తీసుకెళ్ళడం వల్ల ఓకే. దీస్ ఆర్ ఆల్. అక్కడ అరు వ్యాలీ అని అద్భుతమైన ప్లేస్ ఇది. అక్కడ తీసుకున్న ఫొటోస్ మిస్ అవ్వకూడని ప్లేసెస్లో ఇదొకటి. అండ్ ఫ్రమ్ దేర్ స్నో చూడడానికి అని చెప్పి చందన్వారి అని చెప్పి అక్కడ ఒక ప్లేస్ ఉంది. ఫ్రమ్ దేర్ ఇవన్నీ కూడా పహల్గామ్లోనే. దారిలో మంచి పర్వతాలు. ఇదిగో ఫస్ట్ టైం కాకపోతే అక్కడంతా మురికిగా ఉంది. అక్కడ గుర్రాలు అన్నీ తిరిగి. యాక్చువల్ స్నో వచ్చి పైన ఉంటుంది, పైన కనపడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాం, రీచ్ అవ్వలేం. చూడండి అది వైట్. బ్యూటిఫుల్ లొకేషన్స్. అక్కడ చెల్లో మొక్కజనపతులు ఎవరో కాలుస్తుంటే అక్కడ కొనుక్కుని తిన్నాం. అండ్ ఇది బేతాబ్ వ్యాలీ అని ఆన్ ద వేలో ఇంకొక చిన్న వ్యాలీ. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, అంటే మోస్ట్ మెమరబుల్ ప్లేస్. ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్లేస్లో ఇదొకటి. కాశ్మీర్ వెళ్తే కనుక చాలా చాలా మంచి, చాలా బాగా అనిపించింది. బ్యూటిఫుల్ లేక్స్, రివర్స్. ఫొటోస్కి ఇది చాలా చాలా బాగుంటుంది ఈ ఏరియా. మొత్తం కాశ్మీర్లో నాకు బాగా నచ్చిన ప్లేసుల్లో బేతాబ్ వ్యాలీ ఒకటి. ఈ దారిలో మేము వెళ్తుండగా డాల్ లేక్ ఎదురైంది. డాల్ లేక్ లాస్ట్ డే మేము వెళ్ళాం. మేము మొత్తం 5 days ఉన్నాం. ఇది చష్మా షాహీ గార్డెన్ అని. ఇది మేము దిగిన హోటల్లో ఫొటోస్. ఇక్కడ నుంచి మేము మర్నాడు గుల్మార్గ్ వెళ్ళాం. గుల్మార్గ్ ఒకటి చాలా చాలా బాగుంటుంది. అక్కడ బైక్ రైడింగ్ ఎంత చాలా అడ్వెంచరస్గా అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు విపరీతమైన వాన కూడా పడింది. వాన, మంచు విపరీతమైన, అంటే వణుకు పుట్టిస్తుంది. అంటే అన్నీ మనం తట్టుకోలేనంత చలి. అంత చలిలోనే ఇదిగో ఇలాగా కొన్ని వీడియోస్ షూట్ చేయడం జరిగింది.
కాశ్మీర్ ఏ ఏ టైంలో వెళ్ళినా సరే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. కాకపోతే మీరు వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ మన క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నా కాశ్మీర్లో ఎలా ఉందన్నది మీరు ఒకసారి వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుని వాన లేకుండా వాన పడిన రోజుల్లో వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే డే టైం మీకు అప్సెట్ అవ్వకుండా ఉంటుంది తిరగడానికి. లొకేషన్స్కి వీటికి వెళ్తున్నప్పుడు మంచి మంచి ప్లేసెస్లో ఈ వాన చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కానీ మాకు తప్పలేదు, మేము వెళ్ళిన 2 days కూడా వాన పడుతూనే ఉంది. సో వచ్చేసినప్పుడు వెజిటేరియన్ లాంజ్ అని చాలా బాగుంది. ఇక్కడ రోటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మర్నాడు పొద్దున్న మేము శంకరాచార్య టెంపుల్కి వెళ్ళాం. ఎంత బాగుందో గుడి లొకేషన్ అంతా కూడా. పైన లోపల ఒక అద్భుతమైన, నేను ఊహించినంత పెద్ద శివలింగం ఉంది గుళ్ళో. ఇక్కడ ఈ గుళ్ళో ఆ లోపల ఫోటో తీయకూడదని తీయలేదు నేను. ఇది ఆ ప్లేస్లోనే శంకరాచార్య వారు ఇక్కడ తపస్సు చేశారని చెప్పి ఇక్కడ అది సెపరేట్గా చేశారు. ఆయన కోసం కట్టిన టెంపుల్ ఇది. ఇది దాల్ లేక్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇది కాశ్మీర్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. షికారా రైడ్ అంటారు దీన్ని. ఒక 1 hour పాటు మనల్ని తిప్పుతారు మొత్తం లేక్లో. దారిలోనే మీకు వేరే బోట్స్లో వాళ్ళు వచ్చి ఇదిగో చైన్స్ అవి ఇవి అని కొనుక్కోమని చెప్పి మనల్ని కొంచెం విసిగిస్తారు పక్కనే వచ్చి. అదొక ట్రెండ్ అక్కడ. ది బెస్ట్ ప్లేసెస్ షికారా రైడ్. చాలా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళిన టైంలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది తిరిగి వచ్చేసినప్పుడు శ్రీనగర్లో లాస్ట్ ఫోటో నేను తీసుకుంది.